హలో యూఎస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచం ఎదుర్కొనే అతిపెద్ద ముప్పులు ఇవి. ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో అలాగే వచ్చే 10 ఏళ్లలో ఎదుర్కొనే అతిపెద్ద ముప్పు ఏమిటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులను వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టును విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే 2 ఏళ్లలో ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతిపెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద సమస్యలకు దారితీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది. వచ్చే 10 ఏళ్ల లెక్క తీసుకుంటే వాతావరణం మార్పులు, దానివల్ల కలిగే దుష్ఫలితాలు అతిపెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడడం లేదని ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్ 10 ముప్పులు ఇవి. 2 ఏళ్లలో ఉద్దేశపూర్వకంగా, తెలియకుండా తప్పుడు సమాచార వ్యాప్తి, వాతావరణంలో విపరీతమైన మార్పులు, సైనిక ఘర్షణ, సమాజంలో విభజన, సైబర్ దాడులు, సైబర్ యుద్ధం, కాలుష్యం, సమానత్వం లేకపోవడం, నిర్బంధ వలస లేదా నిరాశ్రయులు కావడం, విదేశాలలో ఆర్థిక పరమైన ఘర్షణ, మానవ హక్కులు లేదా స్వేచ్ఛకు హరించడం. ఇవి 2 సంవత్సరాల్లో జరిగే ముప్పులు. నెక్స్ట్ 10 ఏళ్లలో వచ్చే ముప్పులు. వాతావరణంలో విపరీతమైన మార్పులు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థకు నష్టం, భూమి స్వాభావిక వ్యవస్థలో పెను మార్పులు, సహజ వనరుల కొరత, ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచార వ్యాప్తి, ఏఐ టెక్నాలజీ వల్ల విపరీత పరిణామాలు, సమానత్వం లేకపోవడం, సమాజంలో విభజన, సైబర్ దాడులు, సైబర్ యుద్ధం, కాలుష్యం. ఇవి 10 సంవత్సరాల్లో వచ్చే ముప్పులు. ఓకే యూఎస్, థ్యాంక్ యూ యూఎస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మరింతమంది చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై యూఎస్.